ఇక తిరుపతి నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాచుకుంటోంది. తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు అన్ని పార్టీల నేతలు సై అంటున్నారు. ఈసారి ఇక్కడ త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ సిట్టింగ్ స్థానమైన తిరుపతిలో ప్రతిపక్ష వైసీపీ, కొత్తగా ఎన్నికల బరిలో దిగుతున్న జనసేనకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ఓటు కూడా జారిపోకుండా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు అధికార టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు చాలా మంది సీనియర్స్ పోటీ పడుతున్నారు. త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని ఆ పార్టీ అధిష్టానం చెప్పడంతో ఆశావహులు ఇప్పటి నుంచే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అధినేత చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారన్న అంశంపై పార్టీలో తీవ్ర చర్చలే సాగుతున్నాయట. తిరుపతిలో త్రిముఖ పోరు. టీడీపీ అసెంబ్లీ టికెట్ కోసం తీవ్రమైన పోటీ. సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు సీనియర్ల లాబీయింగ్. తిరుపతి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా సుగుణమ్మ కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిపై విజయం సాధించారు. వెంకటరమణ మృతితో 2016లో ఉప ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెంకటరమణ సతీమణి సుగుణమ్మ గెలుపొందారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టీడీపీ వైసీపీల మధ్య నడిచింది. ఉప ఎన్నికల్లో వైసీపీ పోటీ నుంచి తప్పుకుంది. కానీ కాంగ్రెస్ మాత్రం శ్రీదేవిని బరిలోకి దింపింది. అయినా టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ భారీ మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 2014 ఎన్నికల మాదిరిగా రెండు పార్టీల పోరు కాకుండా ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశం ఉంది. అయితే ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్యే ఉండనుంది. తిరుపతి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు చాలా మంది నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు పార్టీలోని చాలా మంది సీనియర్లు టికెట్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. తనకు కాకపోతే అల్లుడు సంజయ్ కైనా అవకాశం ఇవ్వాలని సుగుణమ్మ కోరుతున్నారు. అయితే చంద్రబాబు నుంచి ఇప్పటివరకు ఎలాంటి హామీ రాలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు సుగుణమ్మ, ఆమె అల్లుడు సంజయ్ తీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్ పై కొన్ని ఆరోపణలు రావడంతో గతంలోనే అధినేత హెచ్చరించారు. అయినా సంజయ్లో ఎలాంటి మార్పు రాలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే అల్లుడి అభ్యర్థిత్వంపై చంద్రబాబు సానుకూలంగా లేరని తెలుస్తోంది. మరోవైపు తిరుపతి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీలోని చాలా మంది సీనియర్లు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలో అభ్యర్థుల్ని ప్రకటిస్తామని అధినేత నుంచి సంకేతాలు రావడంతో ఆశావాహులు తమ ప్రయత్నాల్లో స్పీడ్ పెంచారు. తిరుపతి నుంచి తన కూతురు ఇందిరను పోటీలోకి దింపాలని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రగిరి ఎన్నికల బరి నుంచి తాను తప్పుకున్నందున తిరుపతిలో తమ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని గల్లా అరుణకుమారి అడుగుతున్నారట. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఒకవేళ తమ కుటుంబానికి అవకాశం ఇవ్వకపోతే తాము సూచించిన వ్యక్తికి తిరుపతి టికెట్ దక్కేలా గల్లా అరుణకుమారి ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేత ఊకా విజయ్ కుమార్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వని పక్షంలో తనకు అవకాశం దక్కేలా చూడాలని లాబీయింగ్ చేస్తున్నారు. దీనికి తోడు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఆశీస్సులు కూడా ఊకా విజయ్ కుమార్ కు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి గంటా వంటి నేతల ద్వారా కూడా ఊకా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మతో ఉన్న వ్యక్తిగత వైరం దృష్ట్యా చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మద్దతు కూడా ఊకా విజయ్ కుమార్ కే ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బత్తల చెంగల్రాయులు కూడా తిరుపతి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన కొంతకాలం కిందట టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్వస్థలం రైల్వే కోడూరు అయినా చాలా కాలంగా తిరుపతిలో ఉంటున్నారు. రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం కావడంతో తిరుపతి టీడీపీ టికెట్ ను ఆశిస్తున్నారు. కాపు వర్గానికి చెందిన డాక్టర్ ఆశాలత కూడా టీడీపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఆమె నేరుగా మంత్రి లోకేష్ ద్వారా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కాపుల తర్వాత బలంగా ఉన్న యాదవ సామాజిక వర్గం నుంచి కూడా చాలా మంది టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ఆర్థిక మంత్రి యనమల ద్వారా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన టీటీడీ డిప్యూటీ ఈవో లక్ష్మీనారాయణ యాదవ్ కూడా అవకాశం వస్తే తిరుపతి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ కూడా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఉంటే మాజీ ప్రధాని దేవగౌడ ద్వారా లాబియింగ్ చేయించి టికెట్ దక్కించుకోవాలని ఓవి రమణ భావిస్తున్నారట. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మోహన్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, టీటీడీ మాజీ ఏఎస్డీ చెన్నంగారి రమణ, అన్న రామచంద్ర వంటి నేతలు కూడా టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు. ఇలా తిరుపతి టీడీపీ టికెట్ ఆశించే వారి జాబితా కొండవీటి చాంతాడులా మారింది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సామాజికంగా రాజకీయంగా బలంగా ఉండడంతో పాటు ఆర్థికంగా ప్రతిపక్ష పార్టీలను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్నవారికే అధినేత ఆశీస్సులు ఉండనున్నాయట. ఆ మేరకు ఇప్పటికే తిరుపతిలో ఆశావహులు బలాబలాలపై చంద్రబాబు రహస్య సర్వేలు కూడా సిద్ధం చేస్తున్నారట. మరి తిరుపతి టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.